హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి సోషల్ మీడియాలో అయితే ఇప్పుడు ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతుందన్నమాట. సో ఏంటి అంటే RC16 నుంచి ఒక ఫస్ట్ లుక్ లీక్ అయిందా ఏంటి అని చెప్పి. సో అఫీషియల్గా టీమ్ హ్యాండిల్ నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ దీని మీద రాలేదు. బట్ ఎడిటింగ్ రూమ్ నుంచి అయితే ఒక పిక్చర్ అయితే బయటకు లీక్ అయింది. సో అదే ఫస్ట్ లుక్ అని చెప్పి కొన్ని రకాల రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతుంది అనమాట. అయితే మనం కరెక్ట్గా ఇన్ డీటెయిల్గా ఈ పిక్చర్ని అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ హెయిర్ స్టైల్ అనేది కంప్లీట్గా షార్ట్ హెయిర్ ఉన్నదన్నమాట. బట్ గడ్డం అంతా కూడా బాగానే ఉంది. బట్ ఏంటంటే కొంతమంది ఏం చెప్తున్నారు, ఇది ఫ్లాష్ బ్యాక్లో వచ్చే క్యారెక్టర్ కాబట్టి షార్ట్ హెయిర్ ఉంది. బట్ మెయిన్ ఫస్ట్ హాఫ్లో వచ్చే క్యారెక్టర్కి ఏంటంటే లాంగ్ హెయిరే ఉంటుంది. సో అది మనం ఎప్పుడు బయట చూస్తున్నాము. సో బట్ ఈ లుక్ ఏంటంటే కాన్ఫిడెన్షియల్గా ఉంచారు, సో సీక్రెట్గా ఉంచారు అని చెప్పి కొంతమంది అయితే అంటున్నారు అనమాట. సో బట్ నా వరకు వచ్చేసి ఇదైతే అగైన్ నమ్మదగిన విధంగా లేదు గైస్. ఎందుకు అంటే ఆ టెక్స్ట్ కానీ లేకపోతే ఎడిటింగ్ కానీ సో ప్రతిదీ కూడా మనకి ఈజీగా అర్థమైపోయేటట్టు ఉందన్నమాట. సో ఎవరో ఇది కావాలనే ఇది ఎడిట్ చేసి అఫీషియల్ హ్యాండిల్ నుంచి రాకపోయినా ఇది లీక్ అయింది అని ఒక రూమర్ అయితే క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారనమాట. సో మరి అగైన్ బర్త్డేకి అయితే మన దగ్గరలోనే ఉంది, ఆల్మోస్ట్ ఒక 5 డేస్లో ఉందన్నమాట. సో 5 డేస్లో మనకి ఎడిటింగ్ రూమ్ నుంచి లీక్ అయింది అనే విషయం కూడా నమ్మేటట్టే ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి పెద్ద సినిమాకి కూడా ఒక లుక్ అయితే బయటికి ఎలా లేదన్నా లీక్ అయిపోతుంది అనమాట. సో అంతెందుకు మన రాజమౌళి, మహేష్ బాబు గారి సినిమా నుంచి చూసుకున్నా సరే ఒక లుక్ అయితే బయటకు లీక్ అయిందనమాట. సో అంత పెద్ద సినిమా సో స్టార్ట్ చేసి ఒక 1 షెడ్యూల్ కూడా కాలేదనమాట. అలాంటి సినిమాకి లీక్ అయిపోయినప్పుడు RC16 అనేది ఆల్మోస్ట్ 3-4 నెలల నుంచి అయితే షూటింగ్ చేసుకుంటుంది. సో మరి ఇందులో లీక్ అవ్వడానికి ఆశ్చర్యం ఏమీ లేదు గైస్. బట్ 5 రోజుల ముందుగా ఇలాంటి లుక్ లీక్ అవ్వడం అనేది అగైన్ ఇది బర్త్డేకి రిలీజ్ చేద్దాం అనుకున్న లుక్కా లేకపోతే ఇంకేదైనా పర్పస్ మీద ఉంచారా అనేది తెలియదు అనమాట. సో మరి ఇది ఒరిజినల్ ఫేకా అంటే నాకు అడిగినంత వరకు ఇది ఫేకే గైస్, కంప్లీట్గా నమ్మొద్దు అసలు. సో అఫీషియల్ హ్యాండిల్ నుంచి మనకి ఏదైనా అప్డేట్ వస్తేనే అది వచ్చినట్టు, లేకపోతే లేదనమాట. సో మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. నాకు వచ్చిన వెంటనే మీకైతే నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.